హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ కింద ఉన్న ట్రిపుల్ ఐటీ బాసరాలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ అడ్మిషన్కి సంబంధించిన అప్లికేషన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో మనం ఇక్కడ చూడొచ్చు, నోటిఫికేషన్ అనేది ఇలా స్క్రోల్ అవుతూ ఉంది. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి యాక్చువల్లీ 27th మే రోజున పేపర్ నోటిఫికేషన్ వచ్చింది. మనకి 1st జూన్ నుంచి 22nd జూన్ వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ముందుగా మనం ఈ వెబ్సైట్ rjukt.ac.in వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో మనం ఇలా స్క్రోల్ చేయగానే కింద మనకి యూజీ అడ్మిషన్స్ 2024-25 అని కనిపిస్తుంది కదా. సో దీని లింక్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. లింక్ను క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక ఇంటర్ఫేస్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ జనరల్ అండ్ గ్లోబల్ స్టూడెంట్స్ అని రెండు రకాలుగా మనం ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఒకటి ఎన్ఆర్ఐ స్టూడెంట్స్, జనరల్ అండ్ గ్లోబల్ స్టూడెంట్స్ అనేది ఇండియన్ స్టూడెంట్స్కి, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి లింక్ ఇది. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియన్స్ అని, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని, అంటే ప్రవాస భారతీయులు అంటారు కదా, వాళ్ళకి సంబంధించిన అడ్మిషన్స్కి సంబంధించిన అప్లికేషన్ ఇది. సో దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను నేను. ఓకే, సో ఇక్కడ మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అదే ఇక్కడ మనకు ప్రాస్పెక్టస్ అని ఉంది కదా, ఈ ప్రాస్పెక్టస్ని నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక అరగంట వీడియో ఉంది, దాన్ని మొత్తం మీరు చూడండి ఒకసారి. మీకు డీటెయిల్గా ఈ నోటిఫికేషన్ ఏంటి, దీనికి సంబంధించిన అడ్మిషన్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో మనకి మనకి ఫీజు ఎంత ఉంటుంది, సో ఎంత ఫీ పే చేయాల్సి ఉంటుంది, మొత్తానికి అప్లికేషన్ ఫీ ఎలా ఉంటుంది, సో మనం ఇండియన్స్కి అయితే ఎలా ఉంటుంది, ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన వాళ్ళకి ఎలా ఉంటుంది, నాన్ రెసిడెంట్ ఎన్ఆర్ఐస్ అంటాం కదా, ఎన్ఆర్ఐస్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటుంది, అంటే అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన ట్యూషన్ ఫీ ఎలా ఉండబోతుంది, అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో ఒకసారి పూర్తిగా చూడండి. మనం ఈ వీడియో చూసే కంటే ముందే ఆ వీడియో చూస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అసలు ఈ ఆర్జేయుకేటీ బాసరాలో అప్లై చేసుకోవచ్చా, చేసుకోకూడదా, చేసుకుంటే మనకి ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది ఏంటి అనేది మొత్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి అదొకసారి క్లియర్గా వినండి. విన్న తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది కూడా అర్థమవుతుంది. సో ముందుగా మనం ఈ వెబ్సైట్ విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్కి సంబంధించిన యూజర్ గైడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో యూజర్ గైడ్ ద్వారా మనము ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది ఇది, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్, సో ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది, సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో బోర్డు డీటెయిల్స్ మనం ఎక్కడ చదివాము, ఓకే 10th క్లాస్ బోర్డు, మనకి ఇవన్నీ కూడా 10th క్లాస్ బోర్డ్స్ అండి. వీటిలో మనకి సంబంధించిన బోర్డు ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఏపీఎస్ఎస్సి, టీఎస్ఎస్ఎస్సి అని ఉంది, తెలంగాణ స్టేట్ ఎస్ఎస్సి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, ఆంధ్రప్రదేశ్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, సిబిఎస్సి, ఐసిఎస్సి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్, అదర్స్. వీటిలో మీకు 10th క్లాస్ దేని ద్వారా మీరు చదివి ఉంటే ఆ బోర్డు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత 10th పాస్డ్ ఇయర్, మీరు 10th ఎప్పుడు పాస్ అయ్యారు, 10th పాస్డ్ ఇన్ రెగ్యులర్ ఆర్ సప్లిమెంటరీ, ఇది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ క్యాండిడేట్స్ నేమ్ యాజ్ పర్ బోర్డ్ సర్టిఫికేట్, మీ 10th క్లాస్ బోర్డులో ఎలా ఉందో మీ నేమ్ అలా ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. అండ్ మదర్ నేము, మీ మదర్స్ నేమ్ ఫిలప్ చేయండి. ఇక్కడ ఫాదర్స్ నేమ్ ఫిలప్ చేయాలి యాజ్ పర్. ఇవన్నీ కూడా 10th క్లాస్ బోర్డులో మనకి ఎస్ఎస్సి మెమో, మీరు ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆ రిజల్ట్ మెమోలో చూస్తే ఇక్కడ మీ మదర్ నేము, ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా మీకు ఎలా ఉన్నాయో అన్నీ కూడా కనిపిస్తాయి, డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. తర్వాత క్యాండిడేట్స్ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు, డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేయడం ద్వారా మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. అండ్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి అటెంప్ట్స్, మీరు ఎస్ఎస్సి ఎన్ని అటెంప్ట్స్లో పాస్ అయ్యారు, ఇక్కడ 1, 2, 3 ఎన్ని అటెంప్ట్స్లో మీరు పాస్ అయ్యారు. మీరు సింగిల్ అటెంప్ట్ అయితే 1, 2 సార్లు సప్లిమెంటరీ రాసి పాస్ అయితే 2 పెట్టండి. ఒకవేళ 2 సార్లు కూడా సప్లిమెంటరీ, రెండోసారి సప్లిమెంటరీ రాసి కూడా పాస్ కాకుండా థర్డ్ టైం మీరు సప్లిమెంటరీ రాసి పాస్ అయ్యంటే థర్డ్ ఇక్కడ 3 అటెంప్ట్స్ పెట్టండి. టోటల్ మార్క్స్, గ్రేడ్, మీకు ఇక్కడ టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఒకవేళ మీకు మార్క్స్ తెలిస్తే మార్క్స్ ఎంటర్ చేయండి, గ్రేడ్ ఉంటే గ్రేడే ఎంటర్ చేయండి. అండ్ మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, మీకు మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చాయి, గ్రేడ్. ఓకే, ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సినవి అంటే మ్యాథమెటిక్స్ గ్రేడు, జనరల్ సైన్స్ గ్రేడు, సోషల్ స్టడీస్, ఇంగ్లీషు ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ సెకండ్ లాంగ్వేజ్, ఈ సంబంధించిన మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. వీటికి సంబంధించిన గ్రేడ్స్ ఎంటర్ చేయండి. తర్వాత 10th క్లాస్ నేమ్ ఆఫ్ ది స్కూల్, 10th క్లాస్ నేమ్ ఆఫ్ ది స్కూల్, మీ 10th క్లాస్ స్కూల్ పేరు ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. 10th క్లాస్ స్కూల్ అడ్రస్, ఇక్కడ మీ స్కూల్ అడ్రస్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ 10th క్లాస్ స్టేట్, మీరు తెలంగాణలో చదివారా, ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన స్కూల్స్లో చదివారా, లేదా అదర్ స్టేట్స్ తెలంగాణ ఆంధ్ర కాకుండా వేరే స్కూల్స్లో ఎక్కడైనా చదివారా,
ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ కాబట్టి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ అడుగుతున్నారు. సో 10th మీరు ఎక్కడ చదివారనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 10th క్లాస్ స్కూల్ మేనేజ్మెంట్ గవర్నమెంటా, గవర్నమెంట్ రెసిడెన్షియలా, ప్రైవేటా, అదర్సా వీటిలో ఎక్కడ చదివారు అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. 10th క్లాస్ మేనేజ్మెంట్ కేటగిరీ మీరు 10th క్లాస్ మేనేజ్మెంట్ మీ 10th క్లాస్ ఎవరి ఆధ్వర్యంలో నడిచింది యాక్చువల్లీ. ఎయిడెడ్ స్కూలా, బీసీ వెల్ఫేరా, గవర్నమెంట్ హై స్కూలా, కస్తూర్బా స్కూల్సా, మైనార్టీ స్కూలా, మోడల్ స్కూలా, ప్రైవేట్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్, అదర్స్ వీటిలో మీకు ఏకి సంబంధించిన స్కూల్ మీ స్కూల్ నేమ్లోనే ఉంటుంది. ఆ స్కూల్ చూసేసి మీ స్కూల్ నేమ్ ప్రకారం మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇదంతా కూడా మనకి బోర్డు డీటెయిల్స్ అండి. బోర్డు డీటెయిల్స్ అయిపోయిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో పర్సనల్ డీటెయిల్స్లో మీ జెండర్ మేలా, ఫీమేలా, అదర్సా, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఒకవేళ ఉంటే మీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమ్యూనిటీ మీ కమ్యూనిటీ అనేది ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, డిఈ, ఎస్సీ, ఎస్టీ వీటిలో ఏ కమ్యూనిటీ అయితే ఆ కమ్యూనిటీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫిజికలీ ఛాలెంజ్డా మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ అంటే ఫిజికలీ డిజేబుల్డా మీకు ఏదైనా అంగవైకల్యం ఉందా, శారీరక అంగవైకల్యం ఉంటే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఆర్ను దానికి తగ్గట్టుగా మీకు సీట్ అడ్మిషన్స్లో రిజర్వేషన్ కూడా ఉండబోతుంది కాబట్టి క్లియర్గా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. అండ్ మదర్ టంగ్ మీ మదర్ టంగ్ మీకు సంబంధించిన మదర్ టంగ్ మాతృభాష ఏందనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తెలుగు, ఉర్దూ, హిందీ, ఒరియా, మరాఠీ, తమిళ్, కన్నడ, గుజరాతీ, అదర్స్ వీటిలో ఏ ఉంటే అది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. మనకు సంబంధించిన తెలుగు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా, తెలంగాణకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా తెలుగు ఉండబోతుంది. మదర్ టంగ్ అనేది తెలుగు ఉంటుంది. ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళకి మదర్ టంగ్ ఉర్దూ ఉంటుంది. సో మిగతా వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ తెలుగే ఉంటుంది కాబట్టి మీకు సంబంధించిన మదర్ టంగ్ మీద ఏదైతే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేషనాలిటీ మీరు ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నేషనాలిటీ ఎలాగో ఇండియనే ఉంటుంది. ఇండియన్స్ మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి ఇండియన్ అనే ఉంది బై డిఫాల్ట్. అండ్ రిలీజన్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అదర్స్ మీ రిలీజన్ ఏదైతే అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ యాన్యువల్ ఇన్కమ్ మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అప్ టు 1 lakh, 2 lakhs, మోర్ దెన్ 2 lakhs ఏదైతే అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీరు చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ అలా అంటే మీ పేరెంట్స్ మిలిటరీలో పనిచేస్తారా, సెంట్రల్ రిజర్వ్డ్ ఫోర్సెస్లో పనిచేస్తే కూడా బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇలాంటి వాటన్నింటినీ కూడా మనం ఇక్కడ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ అని చెప్పొచ్చు. వీటిలో మీరు ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టేయండి. అండ్ దాని తర్వాత మనం అండర్ ఎన్సీసీ మీరు ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ హోల్డర్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో పెట్టేయండి. అండర్ స్పోర్ట్స్ మీరు స్పోర్ట్స్ పర్సనల్ అయితే మీరు స్పోర్ట్స్ ఆడి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఇక్కడ ఎస్ పెట్టేయండి, లేదంటే నో పెట్టేయండి. అండ్ దాని తర్వాత మన అడ్రస్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అడ్రస్ డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ కార్డు ఉంటే ఎంటర్ చేసేయండి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ స్టేట్, విలేజ్, టౌన్, పిన్ కోడ్ ఇక్కడ మీరు స్టేట్స్ చూసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్ర, ఆంధ్ర, తెలంగాణ ఉన్నాయి. సో వీటిలో ఏ అడ్రస్ ఉంటే మీ అడ్రస్ ప్రకారం మీ అడ్రస్ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మీ ప్రీవియస్ స్కూలింగ్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. 3rd క్లాస్ నేమ్ ఆఫ్ ది స్కూల్, 3rd క్లాస్ స్టేట్ ఎక్కడ, 3rd క్లాస్ డిస్టిక్ ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏదైతే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే రైట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణకు సంబంధించిన జిల్లాలు వస్తే తెలంగాణ ఇక్కడ మరి తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే తెలంగాణ జిల్లాలో వస్తాయి. ఆంధ్రాకి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ స్కూల్ నేమ్ ఏంటి ఇక్కడ 4th, 5th, 6th, 7th, 8th, 9th అప్ టు 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు కూడా మీరు ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. స్కూల్ నేమ్ ఏంటి, అది ఉన్న స్టేట్ ఏంటి, అది ఉన్న డిస్టిక్ ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ కొత్త జిల్లాలు లేవు యాక్చువల్లీ అన్నీ కూడా ఓల్డ్ డిస్ట్రిక్ట్సే ఉన్నాయి కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్సే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈవెన్ దో మీకు కొత్త జిల్లా ఉన్నా కానీ కొత్త జిల్లా ఏ పాత జిల్లాలో నుంచి విభజించబడింది అనే దాని ప్రకారం మీరు ఇక్కడ జిల్లాలు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్లో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మీకు లోకలా, నాన్ లోకలా. లోకల్ అంటే ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన వాళ్ళందరూ కూడా లోకల్ అవుతారు, మిగతా వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ అవుతారు. కాబట్టి లోకలా, నాన్ లోకల్ అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణకు సంబంధించిన వాళ్ళు తెలంగాణ లోకల్ అవుతారు కాబట్టి మనం ఇప్పుడు బాసరా IIT అడ్మిషన్స్ కాబట్టి మనం తెలంగాణకు సంబంధించిన వాళ్ళు లోకల్ అవుతారు. అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. అదర్ స్టేట్ అంటే మిగతా వాళ్ళందరూ కూడా అదర్ స్టేట్ అవుతారు. యాక్చువల్లీ ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అనేది మీరు జాగ్రత్తగా డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు లోకల్ అవుతారు. నాన్ లోకల్ అంటే ఇండియన్సే వేరే స్టేట్ వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ అవుతారు. ఓకే, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మనకి ఇన్కమ్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్. సో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యాన్యువల్ ఇన్కమ్ యాజ్ పర్ సర్టిఫికేట్ మీ సర్టిఫికేట్ ప్రకారం ఇక్కడ డేటా అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ అమౌంట్ టు బి పెయిడ్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వీటిలో ఏ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఓకే, మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న కేటగిరీని బట్టి ఆ డీటెయిల్స్ యాక్చువల్లీ పాపులేట్ అవుతాయి.
సో మనం ఇక్కడ క్యాస్ట్ ఏం సెలెక్ట్ చేసుకున్నామనేది చూడాల్సి ఉంటుంది ఒకసారి. ఓకే, కమ్యూనిటీ మనం ఇక్కడ బీసీడీ అని పెట్టాము చూడండి. బీసీడీ అని పెట్టినప్పుడు మనకి ఎలా వచ్చింది? ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. అదే ఓసీ అని పెట్టామనుకోండి, ఓసీ వాళ్ళకి ఏముంటుంది? ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కాదా అని అడుగుతుంది. కాబట్టి ఓసీ అని పెట్టి చూద్దాం. ఓకే, ఓసీ అని పెట్టాను. ఇక్కడ ఓసీ అని పెట్టినప్పుడు చూడండి మనకి ఏమొచ్చింది? ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అడిగింది. ఈడబ్ల్యూఎస్ ఉందా అంటే ఎస్ అని పెట్టామనుకోండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి అమౌంట్ టు బి పేడ్, ఇక్కడ అమౌంట్ ఎంత పే చేయాలనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా అమౌంట్ అనేది వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆ అమౌంట్ అనేది వస్తుంది. సో ఆ అమౌంట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి అప్లికేషన్ ఫామ్. సో మిగతా స్టెప్స్ అనేవి నేను యూజర్ గైడ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి ఇక్కడ యూజర్ గైడ్ ఇచ్చారు. యూజర్ గైడ్లో మనం ఏమేం చేయొచ్చు అనేది మనం ఆల్రెడీ ఇవన్నీ స్టెప్స్ చూసాము. సో యూజర్ గైడ్లో మనం ఏమేమి చేసాము అనేది ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, అదే డేటా ఇక్కడ ఉంది. ఓకే, ఇదే యూజర్ గైడ్. సో ఈ స్టెప్ అయిపోయింది. అమౌంట్ టు బి పేడ్ మనం చూసాము. అమౌంట్ టు బి పేడ్ ఇక్కడ మనకి వీళ్ళు ఏం సెలెక్ట్ చేసుకున్నారు? వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి వస్తుందండి. ఇది ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి సంబంధించిన ఫీ అనేది 1500గా చూపిస్తున్నారు. మనం ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ మనం డేటా అంతా ఫిల్అప్ చేసుకుంటూ వచ్చిన తర్వాత అమౌంట్ టు బి పేడ్ అనేది కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత మనం సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ క్యాండిడేట్ ఫోటో అండ్ అప్లోడ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో. సో ఈ మార్క్స్ మెమో మీకు ప్రజెంట్గా రాకపోతే మీకు నెట్ మనకి ఇంటర్నెట్లో వచ్చిన మెమో సరిపోతుంది. ఆ ఇంటర్నెట్లో వచ్చిన మెమో అయినా మీరు ఇక్కడ అప్లోడ్ చేసేయచ్చు. తర్వాత అప్లోడ్ స్టడీ బోనాఫైడ్ సర్టిఫికేట్స్. మీ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు వాటన్నిటిని కూడా పీడిఎఫ్ రూపంలో మార్చుకొని వాటిని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఏవైతే సర్టిఫికేట్స్ లేదా ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా లెస్ దెన్ 1 MB. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఫోటో అయితే లెస్ దెన్ 4 MB ఉంది. అండ్ ఎస్ఎస్సి మార్క్స్ మేము 1 MB కంటే తక్కువ ఉండాలి. బోనాఫైడ్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ అయితే లెస్ దెన్ 1 MB పీడిఎఫ్ ఫైల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఓకే అనుకున్న తర్వాత క్లికింగ్ ఆన్ సబ్మిట్ బటన్ విల్ డిస్ప్లే పాపప్ మెసేజ్ యాజ్ షోన్ ఇన్ ద స్క్రీన్ బిలో. క్లిక్ ఆన్ ఓకే బటన్. సో ఇలా మనకి ఇదంతా ఫిల్అప్ చేసిన తర్వాత డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ప్లీజ్ నోట్ దట్ అప్లికేషన్ ఐడి, ఇది అప్లికేషన్ ఐడి డిస్ప్లేడ్ ఫర్ ఫర్దర్ రిఫరెన్స్. అమౌంట్ టు బి పేడ్ 1525. సో ఈ 1525 మనం ఇక్కడ టీఎస్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ వచ్చింది. సో ప్రింట్ అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ విత్ అప్లికేషన్ ఐడి. ప్రింట్ ది అప్లికేషన్. అమౌంట్ టు బి పేడ్ 1525. సో ఫైనల్గా మనం డేటా అంతా ఫిల్అప్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఐడి నోట్ చేసుకొని పెట్టుకొని ఉండాలి, ఎందుకంటే ఈ అప్లికేషన్ ఐడి తోటే మనం అమౌంట్ పే చేస్తుంది. కాబట్టి ఈ అప్లికేషన్ ఐడి అనేది జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. అండ్ మనకి అమౌంట్ ఎంత వచ్చిందో ఆ అమౌంట్ అనేది పే చేయాలి. ఓకే, ఈ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకుంటే కూడా మంచిదే అండి. సో ఇది అప్లికేషన్ యాక్చువల్లీ ఇలా అప్లికేషన్ ఫామ్ వచ్చింది వాళ్ళకి. ప్రింట్ కొట్టగానే ప్రింట్ వచ్చింది. ప్రింట్ అప్లికేషన్ విల్ డిస్ప్లే ఆర్జీఐ గెట్ అప్లికేషన్ ఫామ్ యాజ్ షోన్ బిలో. సో మీరు ప్రింట్ అప్లికేషన్ అని కొట్టగానే మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ డేటా అంతా కూడా మీ డేటా డిస్ప్లే అవుతుంది. ఓకే, దాని తర్వాత మనం చూడండి డూప్లికేట్ అప్లికేషన్. ఒకవేళ మనకి డూప్లికేట్ అప్లికేషన్ మనకి కావాలి అనుకుంటే కూడా మనం ఆ డూప్లికేట్ అప్లికేషన్ కూడా మనం ఇలా ప్రింట్అవుట్ తీయవచ్చు. ఓకే, ప్రింట్ డూప్లికేట్ అప్లికేషన్ ఫామ్ అనగానే మనకి ఇక్కడ అప్లికేషన్ ఐడి కొట్టగానే మళ్ళీ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది మళ్ళీ జనరేట్ అవుతుంది. సో ఇలా అప్లికేషన్ ఫామ్ జనరేట్ అవుతుంది. దీన్ని మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లికేషన్ ఐడి అనేది, రిఫరెన్స్ ఐడి అనేది మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్. క్లికింగ్ ఆన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ లింక్ ఇన్ టీజీ ఆర్జేఈ కెటి బాసర్ అడ్మిషన్. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ పేమెంట్కి సంబంధించిన లింక్ గురించి చెప్తున్నారు. సో చూద్దాం. సో అప్లికేషన్ ఫీ పేమెంట్, ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ మీరు అప్లికేషన్ ఐడి ఎంటర్ చేయాలి. అండ్ షో డీటెయిల్స్ అని మీరు ఎంటర్ చేయగానే మనకి ఇలా యూజర్ గైడ్లో ఉన్నట్టుగా మనకి డీటెయిల్స్ అనేవి ఇలా కనిపిస్తాయండి. సో ఓకే చూడండి. సో అప్లికేషన్ ఐడి వచ్చింది, తర్వాత మనకి డీటెయిల్స్ అన్ని కనిపిస్తున్నాయి. షో డీటెయిల్స్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, బోర్డు, తర్వాత అప్లికేషన్ నేము, అప్లికెంట్ నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, స్టేట్. సో వెదర్ యువర్ అప్లికేషన్ ఈజ్ కన్సిడర్డ్ అండర్ అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ కేటగిరీ. సో వెదర్ యువర్ అప్లికేషన్ ఈజ్ కన్సిడర్డ్ అండర్ అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ కేటగిరీ. మీరు ఒకవేళ మీ సీట్స్ అనేవి అన్ఫిల్డ్ కేటగిరీ ఆఫ్ గ్లోబల్ సీట్స్. అన్ఫిల్డ్ కేటగిరీ ఆఫ్ గ్లోబల్ సీట్స్ అంటే మనకి గల్ఫ్ కోటా అని కొన్ని సీట్స్ కోటా ఇచ్చారండి. దానికి సంబంధించిన గల్ఫ్ కోటా సీట్స్ అంటే గల్ఫ్లో పనిచేసే వాళ్ళ పిల్లలకు సంబంధించిన భారతీయుల పిల్లల కోసం కొన్ని సీట్స్ ఇచ్చారు. ఆ సీట్స్నే మనం ఇక్కడ గ్లోబల్ కేటగిరీ సీట్స్ అంటాం. మీ గ్లోబల్ కేటగిరీ సీట్స్ కింద మీ అప్లికేషన్ కన్సిడర్ చేయాలంటే మీరు ఇక్కడ వేసి పెట్టుకోండి, లేదంటే నో పెట్టేయండి. తర్వాత మీ డిస్టిక్, మండలు, లోకల్ ఏరియా, రిజర్వేషన్ కేటగిరీ, అమౌంట్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. షో పేమెంట్ అని మీరు క్లిక్ చేయండి. షో పేమెంట్ క్లిక్ చేయగానే చూడండి, షో పేమెంట్ మీరు క్లిక్ చేయగానే చూడండి, క్లిక్ ఆన్ షో పేమెంట్ బటన్. దెన్ ద అప్లికేషన్ విల్ డిస్ప్లే
fee payment to be paid and payment mode. Select payment mode and click on confirm payment button as shown in the screen below. ఇక్కడ మీరు కన్ఫర్మ్ పేమెంట్ అని క్లిక్ చేయగానే సో ఇక్కడ మీరు మనకి పేమెంట్ మోడ్స్ కనిపించాయి. ఈ పేమెంట్ మోడ్స్లో మీరు నెట్ బ్యాంకింగ్, అదర్స్, ఎన్బి అని ఉంది. సో ఇక్కడ కన్ఫర్మ్ పేమెంట్ అని క్లిక్ చేయగానే చూడండి, కన్ఫర్మ్ పేమెంట్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. స్క్రీన్ 8 ఇలా మనకి పేమెంట్ ఏ బ్యాంక్ తోటి పేమెంట్ చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ కన్ఫర్మ్ పేమెంట్ బటన్ ద ఫాలోయింగ్ స్క్రీన్ విల్ బి డిస్ప్లేడ్ విత్ పేమెంట్ మోడ్ సెలెక్టెడ్. ఎంటర్ ది కార్డ్ డీటెయిల్స్ దెన్ క్లిక్ ఆన్ పే బటన్ యాజ్ షోన్ ఇన్ ద బిలో స్క్రీన్. మీరు దీంట్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ వీళ్ళు హెచ్డిఎఫ్సి సెలెక్ట్ చేసుకున్నారు, పే 1525. సో ఇలా కనిపించింది. ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ పే బటన్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ సక్సెస్ఫుల్ పేమెంట్ దెన్ ఆర్జేయుకేటి బాసర్ యూజీ అడ్మిషన్స్ ఫీ పేమెంట్ రిసిప్ట్ విల్ బి జనరేట్ యాజ్ షోన్ ఇన్ ద స్క్రీన్ బిలో. ఓకే, సో ఇలా మనకి మొత్తానికి అయితే పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా పేమెంట్ రిసిప్ట్ వస్తుంది. సో పేమెంట్ రిసిప్ట్ అనేది మీరు ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రింట్ అంటే ప్రింట్ వచ్చేస్తుందండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ప్రింట్ డూప్లికేట్ ఫీ రిసిప్ట్. మనకి ఒకవేళ డూప్లికేట్ ఫీ రిసిప్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత డూప్లికేట్ ఫీ రిసిప్ట్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి వెబ్సైట్లో కనిపిస్తుంది, చూపిస్తాను మీకు. ఓకే, ప్రింట్ డూప్లికేట్ ఫీ రిసిప్ట్ ఇదే మనకి కనిపిస్తున్న స్క్రీను. ఓకే, సో ప్రింట్ డూప్లికేట్ ఫీ రిసిప్ట్ అని క్లిక్ చేయగానే చూడండి మనకి ఇలా మళ్ళీ అప్లికేషన్ ఐడి అడుగుతుంది. అప్లికేషన్ ఐడి ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనగానే మనకి ఇలా మనకి డూప్లికేట్ ఫీ రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలా మనం డూప్లికేట్ ఫీ రిసిప్ట్ కూడా జనరేట్ చేయొచ్చు. సో ఇలా మొత్తానికి డూప్లికేట్ ఫీ రిసిప్ట్ అది అంతా అయిపోయిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయినట్టు అండి. సో అప్లికేషన్ జనరేట్ అయినంత మాత్రమే, అప్లికేషన్ ఐడి జనరేట్ అయినంత మాత్రమే అప్లికేషన్ సబ్మిషన్ అయిపోయినట్టు కాదు. అప్లికేషన్ సంబంధించిన ఫీ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మన అప్లికేషన్ అనేది ఫర్దర్గా మనకి అడ్మిషన్స్ కోసం కన్సిడర్ చేస్తారు. కాబట్టి అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయడం మర్చిపోవద్దు. అప్లికేషన్ జనరేట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్ కూడా చేయాలి. ఓకే, ఆ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోవాలి, అలాగే ఫీ రిసిప్ట్ కూడా మన దగ్గర పెట్టుకోవాలి. ఎవరైతే క్యాప్ తర్వాత పిహెచ్, ఎన్సిసి, స్పోర్ట్స్ ఈ పర్సన్స్ ఉంటారో అంటే ఈ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ డూప్లికేట్ ఏదైతే ఫీ పేమెంట్ రిసిప్ట్ ఉందో ఆ ఫీ పేమెంట్ రిసిప్ట్ అప్లికేషన్ ఫాము ప్రింట్అవుట్ తీసి మన కన్వీనర్ ఆర్జేయుకేటి కన్వీనర్ అడ్రస్ ఉంది, ఆ ఆర్జేయుటి కన్వీనర్ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో ఇది మనకి యాక్చువల్ ప్రాస్పెక్టస్లో ఇచ్చారు. సో ఆ ప్రాస్పెక్టస్లో మీకు చూపిస్తాను. ఓకే, ప్రాస్పెక్టస్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు, లాస్ట్ ఫైనల్గా ఇచ్చారు మనకి. సో ఈ అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. ఓకే, రైట్ ఇక్కడ ఉంది చూడండి, ఈ అడ్రస్ పంపించాలి. ఓకే, ఇక్కడ పిహెచ్, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్ ఈ అప్లికెంట్స్ ఈ అడ్రస్కి వాళ్ళు కవర్ పైన అప్లికేషన్ ఫర్ యూజీ అడ్మిషన్ 2024 ఆర్జేయుకేటి బాసర్ అని రాసి పంపించాల్సి ఉంటుంది. సో ఇలా పంపించిన తర్వాత మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫైనల్గా వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇదే వెబ్సైట్లో వాళ్ళు ఇస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ప్రాస్పెక్టస్లో ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఒకసారి మీరు చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఈ రకంగా మనము IIIT బాసర్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేయడంలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు కామెంట్స్ రూపంలో అడగండి, నేను మీకు వెంటనే రెస్పాన్స్ ఇస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ ఇలాంటి వీడియోస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ నుండి మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో అడ్మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు రకరకాల స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పాలిసెట్స్ అడ్మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, బోత్ తెలంగాణ, ఆంధ్ర స్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వాటిని కూడా చూసి మీరు IIIT అడ్మిషన్స్లో రాకపోతే మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోండి, లేకపోతే పాలిసెట్ కూడా ఒక ఆల్టర్నేటివ్గా ఉంది. సో పాలిటెక్నిక్లో ఎందుకు జాయిన్ అవ్వాలి, పాలిటెక్నిక్లో ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, పాలిటెక్నిక్లో ఎన్ని రకాల కాలేజెస్ ఉన్నాయి, ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ వీడియో కూడా మీరు ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. IIITకి ఆల్టర్నేటివ్గా పాలిసెట్ అనేది కూడా ఉంది. పాలిసెట్ రాసిన వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వడానికి సంబంధించిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో కంటెంట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోస్ అన్ని చూడండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ IIIT బాసర్ అడ్మిషన్స్.